ఒరిజిన్ కాన్సెప్ట్ అనేది నేను బైబిల్‌లో లేదంటున్నాను. సో, ఇందాక క్రాంతి గారు చెప్పారు. కన్యక గర్భం పెట్టాలని జెప్పేసి అన్నారు. యేషుపాల్ గారు గూడా వేరే హిందూ గ్రంథాల నుంచి కూడా తీశారు. ఓకే. చెప్పారు. బట్ నేనేమంటున్నానంటే, వర్జిన్ బర్త్ అనేది యెషయా 7 అధ్యాయం 14 వచనంలో ఉన్న దానిలో అది వర్జిన్ బర్త్ కాదు సార్ అది. బైబిల్‌ని ట్రాన్స్‌లేషన్ చేసిన వాళ్ళు ఆదిమ హీబ్రూ గ్రీకుల నుంచి తర్జుమా చేసిన వాళ్ళనే కాదు అంటున్నారు మీరంటే, మీకు ఇంకా ఎక్కువ తెలిస్తే మీ మాట తీసుకుంటాం. ఒక క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ లైవ్ పెడుతుంటే నేను అందులో పాల్గొనడం జరిగింది. అక్కడ టాపిక్ ఏందంటే, యేసు కన్యక గర్భాన పుట్టాడు అని చెప్పేసి ఉంది. వాళ్ళు ఋగ్వేదంలో నుంచి కూడా తీసి చూపించారు. 6వ మండలం 16వ సూక్తంలో నుంచి తీసి చూపించారు. నేను అందులో వాళ్ళ దాంట్లో పార్టిసిపేట్ చేసి నేను అడిగాను అనమాట. ఏమని? మత్తయి సువార్త 1 అధ్యాయం 22వ వచనంలో కన్యక కుమారుని గర్భం ధరించి కుమారుని కనును అని చెప్పేసి అని ఉంది కదా. సో అక్కడ గ్రీక్ వర్డ్ పార్థినోస్ అని చెప్పేసి మత్తయి యూజ్ చేశాడు. ఆ ప్రవచనం యెషయా గ్రంథం 7 అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. అక్కడ ఏం యూజ్ చేశారంటే ఆల్మా అని యూజ్ చేశారు. దానికి అర్థం యంగ్ ఉమెను. కానీ కన్యక అంటే గిన వర్జిన్ అంటే గిన బెతులా అని వస్తుంది. కానీ అలా బెతులా అని యూజ్ చేయకుండా ఆల్మా అని యూజ్ చేశారు. దాన్ని మత్తయి మిస్కోట్ చేశాడు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో దానికి ఏం జరిగిందంటే, కన్యక కూడా అయి ఉండొచ్చు కదా, యంగ్ ఉమెన్ అంటే మ్యారేజ్ అయినా మ్యారేజ్ అవ్వకపోయినా కన్యక అయి ఉండొచ్చు కదా అని చెప్పేసి అన్నారు. అయితే నేనేం చేశానంటే చదివి వినిపించాను. ఆ చదివి వినిపించిన దాంట్లో నేను కూడా మీకు ఒకసారి చదివి వినిపిస్తాను, చూడండి ఎక్కడ ఉందో. వెల్ దెన్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ విల్ గివ్ యూ ఎ సైన్, ఏ యంగ్ ఉమెన్ హూ ఈజ్ ప్రెగ్నెంట్ విల్ హ్యావ్ ఎ సన్ అండ్ విల్ నేమ్ హిమ్ ఇమ్మానుయేల్ అని ఉంది. సో నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్ అని ఉందండి ఇక్కడ. సో అది యేసయ్యకి సంబంధం లేదు అని చెప్పేసి నేను అన్నాను అనమాట. లేదండి అలా లేదని చెప్పేసి వాళ్ళు నన్ను బ్యాక్ స్టేజ్లో పెట్టేసి తర్వాత వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. నా ఉద్దేశం ఏంటంటే, నేను వాళ్ళకి చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే, అది యేసయ్యకి సంబంధించిన ప్రవచనం కాదు. అది ఆహాజు టైంలో అక్కడ యుద్ధానికి కోసం వాళ్ళు వస్తుంటే వాళ్ళ కోసం దేవుడు ఒక సైన్ ఇచ్చాడు అండ్ దాని కింద ఉంది, చదవండి అని చెప్పేసి చెప్పాలనుకున్నాను. వాళ్ళు ఎలాగో వినలేదు. సో మీకన్నా వినిపిస్తాను నేను చదివేసి. అయితే ఏం జరుగుతుందంటే, by the time he is old enough to make his own decisions, people will be drinking milk and eating honey. Even before that time comes, the lands of those two kings who terrify you will be deserved. అంటే ఆ పిల్లోడికి మాటలు రాకముందే, ఏది చెడు ఏది మంచి తెలియక ముందే దేవుడు ఆ రాజ్యాలను మీకు ఇస్తాడు అని అర్థం అనమాట. సో ఇదే గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనంలో ఏముంటుందంటే, సమ్ టైమ్ లేటర్ మై వైఫ్ బికేమ్ ప్రెగ్నెంట్. When our son was born, the Lord said to me, name him quick loot past plunder. Before the boy is old enough to say mummy and daddy, all the wealth of Damascus and all the loot of Samaria will be carried off by the king of Assyria అని ఉంటుంది. ఆ పిల్లోడికి మాటలు రాకముందే నేను ఆ రాజ్యాన్ని మీకు ఇస్తానని చెప్పేసి చెప్పాడనమాట. నేను ఇది వాళ్ళకి చెప్పదలుచుకున్నాను, కానీ వాళ్ళు వినదలుచుకోలేదు. ఒకవేళ యేసయ్యకి ప్రవచనం అయితే, యేసయ్యకి మాటలు రాకముందే ఇవన్నీ జరిగాయండి. ఇది గతంలో జరిగినది 700 సంవత్సరాల క్రితం బీసీ, క్రీస్తు పుట్టక ముందు అప్పుడు జరిగినాయని చెప్పాలనుకున్నాను. సరే బ్రదర్, దానికి నీకు హీబ్రూ వచ్చా? ఇగో హీబ్రూలో ఇలా ఉంది, నేను పెడతాను మీరు చదవండి అని చెప్పేసి ఎవరో వచ్చేసి ఏదేదో మాట్లాడుకుంటా ఉన్నారు. ఓకే ఫైన్, నన్ను బ్యాక్ స్టేజ్లో పెట్టారు. నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడు మీరు ఋగ్వేదంలో నుంచి తీసి పెట్టారు కదా బ్రదర్, మీకు సంస్కృతం చదవడం వచ్చా? రాదు కదా. అండ్ నేను కూడా విన్నానండి మీరు పెట్టింది. నేను కూడా క్రిస్టియన్గా ఉన్నప్పుడు నాకు చెప్పేవాళ్ళు, నేనే చెప్పేవాడిని హిందువులకి ఏమని, ఓం బ్రహ్మసుతాయ నమః, ఓం కన్యసుతాయ నమః అని చెప్పేసి ఉంటుంది. ఇలాగా దేవునికి కుమారుడు పుడతాడు, కన్యకకు పుడతాడు, అతను దేవుని కుమారుడు అనబడును, అది యేసయ్య అని చెప్పేసి నేను కూడా వేరే వాళ్ళకి చెప్పేవాడిని నేను ఇంతకుముందు. నేను ఇప్పుడు ఏఐని అడిగాను, మీరు ఏఐని అడిగారు కదా, అదే విధంగా నేను కూడా ఇప్పుడు ఏఐ గూగుల్లో సెర్చ్ చేసి అడిగాను. చూడండి ఏముందో. అసలు అది కన్యక గర్భం దాని గురించి లేనే లేదని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ ఒక మొత్తం పారాగ్రాఫ్ ఇచ్చేసింది. ఏమిచ్చిందో అది కూడా మీరు చదువుతాను, ఒక్క నిమిషం చూడండి ఏం రాసిందో. వాళ్ళు పెట్టింది ఏంటంటే, ఋగ్వేద మండలం 6వ సూక్తం 16 అగ్ని దేవతాకం సూక్తం.
దానికి అర్థం ఏంటంటే, ఓ అగ్ని, దేవతలు యజ్ఞాలలో నిన్ను హోతగా అంటే ప్రధాన పూజారిగా నియమించారు. నువ్వు యజ్ఞాలతో స్తోత్రాలతో పూజింపబడి అందరి ప్రియమైన మాటలతో స్తుతించబడతావు అని ఇక్కడ ఉందండి. కానీ వీళ్ళేం పెట్టారండి? వీళ్ళేం పెట్టారు? కన్యక గర్భం ధరిస్తారు అని చెప్పేసి మీ గ్రంథంలో రాసింది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు అబద్ధం మీరు చెప్పారా? నేను చెప్పానా? నేను బైబిల్‌లో ఉన్నది చెప్తున్నాను. మీరు ఋగ్వేదంలో లేనిది తీసుకొచ్చి చూపిస్తా ఉన్నారు. అండ్ నెక్స్ట్ థింగ్, నేను గ్రోక్‌ని అడిగాను. ఏమని అడిగానంటే, కన్యక గర్భం ధరించి కుమారుని కనును అని ఋగ్వేదంలో ఉందా? నేను చాప్టర్ కూడా మెన్షన్ చేయలేదు. మొత్తం ఒకవేళ మీరేమన్నా మిస్‌కోట్ చేశారేమో చాప్టరు ఉందేమో అని చెప్పేసి నేను మొత్తం ఋగ్వేదంలో ఉందా అన్నట్టు నేను అడిగాను. దానికి ఇచ్చిన ఆన్సర్ చూడండి. లేదు. ఋగ్వేదంలో కన్యక గర్భం ధరించి కుమారుని కను అనే మాటల్లో లేదా కన్యక వర్జిన్ గర్భం దాల్చి కుమారుడిని కనడం అనే అర్థంలో ఎక్కడా సూక్తి లేదు. ఋగ్వేదం పురాతన సూక్తుల సమాహారం. దేవతల స్తుతి, యజ్ఞాలు, ప్రకృతి శక్తుల గురించి ప్రధానంగా ఉంటుంది. కొన్ని సూక్తుల్లో గర్భం, కుమారుడు, మాతృత్వం గురించి ప్రస్తావనలు ఉన్నాయి. ఉదాహరణకు ఋగ్వేదం 5:2:2లో యువతి కుమారుని కనడం గురించి ఉంది. కానీ అవి సాధారణ జననం గురించి మాత్రమే. కన్యక గర్భధారణ, వర్జిన్ బర్త్ గురించి కాదు. ఈ వాక్యం బైబిల్లోని యెషయా 7:14 ప్రవచనం నుండి వచ్చినట్టు కనిపిస్తుంది. కన్యక గర్భవతి అయ్యే కుమారుని కనును. దానిని కొందరు తప్పుగా ఋగ్వేదంతో ముడిపెడుతుంటారు. కానీ ఋగ్వేదంలో అలాంటి ప్రస్తావన లేదు. హిందూ గ్రంథాల్లో కృష్ణుడు లేదా ఇతర అవతారాల జననం గురించి పురాణాల్లో ఉన్నా అవి కన్యకా జననం కావు, మరి ఋగ్వేదంలో లేవు. ఇంత క్లియర్గా చెప్తుంది కదండి, ఎక్కడ లేదు, అది తప్పుగా మిస్కోట్ చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఎవరు మిస్కోట్ చేశారు? సో నేను చెప్తున్నాను ఏంటంటే, ఆ మత్తయిలో రాసిన యేసయ్యకి ఈ యెషయా గ్రంథంలో రాసిన ప్రవచనానికి అస్సలు సంబంధం లేదు. ఆ ప్రవచనం ఆల్రెడీ నెరవేరిపోయింది. దయచేసి మీరు మళ్ళా చదవండి. లాస్ట్ టైంలో కూడా నేను లైవ్లో చెప్పాను, 7, 8, 9 మీరు చదవండి అని చెప్పేసి నేను చెప్పాను. ఒకసారి మళ్ళీ చదవండి. ఏదో మీరు చెప్పేసి ఏదో కన్విన్స్ చేసేసి మీ గ్రంథంలో ఉంది, మా గ్రంథంలో ఉంది, ఎప్పుడో వెళ్ళి రాశారు అని చెప్పేసి చెప్పకండి. ఇప్పుడు కొంచెం అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతకుముందు బ్లైండ్గా ఏది చెప్తే అది నమ్మేవాళ్ళు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, దాని గురించి స్టడీ చేస్తున్నారు, చెప్పేది కరెక్టే కదా అని చూసుకుంటున్నారు. సో మీరు చెప్పే ముందు దాని గురించి స్టడీ చేయండి. చేసేసి మీరు చెప్పండి ముందు. మీరు ఎక్కడో ఆ ఋగ్వేదంలోది ఎక్కడో ఎవరో చెప్తున్నా, లేకపోతే ఎక్కడో ఎవరు మీకు ఫార్వర్డ్ చేస్తే తీసుకొచ్చి చూపించారేమో, కానీ నేను బైబిల్ నా దగ్గర పెట్టుకొని నేను చదివి చూపిస్తా ఉన్నాను. నేను చదివి దీంట్లో నుంచి క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. నేను మీలాగా ఎవరో పంపించింది తీసుకొని చేయట్లేదు. అండ్ ఇంకోటి చెప్తా ఉన్నాను, దీని గురించి చర్చించడానికి నేను రెడీ అని చెప్పేసి మీకు చెప్పాను. తర్వాత వాట్సాప్లో కూడా పెట్టాను. మీరే డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు. సో ఇది ఎంతవరకు న్యాయం మీరే ఆలోచించుకోండి. అండ్ డోంట్ మేక్ ఫుల్ ఎనీవన్ ప్లీజ్.